जिला एसपी महबूबनगर आर वेंकटेश्वरलू ने कहा कि पुलिस हमेशा अच्छा सलूक करने वालों के साथ ताउन करेगी। जिले के मुख्तलिफ थानों में मुजरिमाना रिकॉर्ड रखने वालों को जिला पुलिस दफ्तर तलब करके जिला एसपी ने उनके रवैये के बारे में इस्तफसार किया। उन्होंने खबरदार किया कि गैर कानूनी सरगर्मियों में मुलविस अफराद के खिलाफ सख्त कार्रवाई की जाएगी। उन्होंने कहा कि जिले के मुख्तलिफ थानों के तहत मुजरिमाना तारीख रखने वाले जुमला 848 अफराद मुसलसल निगरानी में है, जिनमें से 84 ऐसे अफराद का मुजरिमाना रिकॉर्ड हजफ करने का फैसला किया गया है जो अच्छे रवैये का मुजाहरा कर रहे हैं। उन्होंने कहा कि जो लोग मुआशरे में अच्छे तरीके से रह रहे हैं उनका मुशाहिदा किया जाएगा और मुस्तकबिल में बाज़ अफराद का मुजरिमाना तारीख का रिकॉर्ड हजफ कर दिया जाएगा। उन्होंने कहा कि महकमा पुलिस का किसी के खिलाफ कोई जाती तासुब नहीं है और माशरे का अमन खराब करने वालों के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। उन्होंने खबरदार किया कि जमीन पर कब्जा करने वाले, फसादात फैलाने, खवातीन के साथ जिनसी ज्यादती करने और अमन अमान को बिगाड़ने वालों के खिलाफ हिस्ट्री शीट खोली जाएगी। एसपी ने कहा कि माशरे में हर एक के साथ बाहमी ताउन और मोहब्बत के साथ जिंदगी गुजारने में ही अजमत मुस्बिर है। इजलास में डीएसपी महेश, इंस्पेक्टर्स और अफसरान ने शिरकत की। కూడా ఈ ఇయర్ లో ఎప్పుడు కూడా కరెంట్ ఇయర్ ప్రాపర్టీ డిటెక్షన్ లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం తక్కువ కనపడుతుంది. ఎందుకంటే రీసెంట్ గా అయిన ఎఫ్ఐఆర్లు డిటెక్ట్ కావు కొన్ని, అవి ఇంకొక రెండు నెలలు 3 నెలలు అయ్యేసరికి అవి డిటెక్ట్ అవుతాయి, అవి నెక్స్ట్ దాంట్లో కలుస్తాయి. కాబట్టి ఈ ప్రాపర్టీ డిటెక్షన్ తీసుకున్నప్పుడు ఈ డిటెక్ట్ టోటల్ గా మనకైన కేసులలో 43% కేసులు 44% కేసులు డిటెక్ట్ చేశాం. అదే విధంగా ప్రాపర్టీ రికవరీ కూడా 21-20తో పోలిస్తే రికవరీ ఆఫ్ ప్రాపర్టీ కూడా ఒక 10% ఇయర్ ఎక్కువగా చేయటం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 36.96 ఉంటే ఇప్పటికే 48.23% ఉంది. దీంట్లో ఇంకా కూడా అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పుడు ఈ 22ది ఫిగర్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇయర్ అవుతా ఉంటే ఇప్పుడు రీసెంట్ గా నవంబర్లో డిసెంబర్లో అయిన కేసులు దీంట్లోకి రావు, ఎందుకంటే దొంగతనం వస్తుంది. కానీ వాటి యొక్క డిటెక్షన్ అనేది 2 నెలల లోపల మనం చేంజ్ చేసిన ఈ ఆల్రెడీ జనవరి దాటిపోయినప్పుడు అప్పుడు నెక్స్ట్ ఇయర్ యాడ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆ పర్సెంటేజ్ ఇంకా ఎక్కువగా మనకు కనపడుతుంది. నెక్స్ట్ ఈ రేప్ కేసులను తీసుకుంటే 2020లో 66 ఉన్నాయి. అంటే రేప్ కేసులు అంటే ఎక్కువగా ఫోక్సో కేసులు, అంటే మైనర్ గర్ల్ ఎలోప్మెంట్లు కూడా మనం రేప్ కేసులే చేస్తున్నాము. కాబట్టి ఇవి ఓన్లీ అవేర్నెస్ తీసుకొచ్చి ఏమాత్రం మైనర్ అమ్మాయి ఉండి వాళ్ళ కన్సెంట్తో కూడా వెళ్ళినా కూడా మైనర్ కాబట్టి మేము రేప్ కేసులే పెడుతున్నాం. దాంతో 104 రేప్ కేసులు లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అయ్యాయి. మర్డర్స్ తీసుకుంటే మర్డర్లు 2020లో 16 ఉంటే 21లో 24, 22లో ఓన్లీ 22 కేసులు మాత్రమే